హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా అండి మన రైస్ ఫ్లోర్ బియ్యపు పిండితో చెక్కలు చేశా అండి. టేస్ట్ అయితే అదిరిపోయినాయి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసండి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే అండి చక్కగా పండగల టైం వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి మంచి స్నాక్ ఐటమ్ అనమాట. దీనికోసం ఏంటంటే మనము బియ్యపు చెక్కలు ఉంటాయి కదండి, స్టోరింగ్ పర్పస్ హాట్ అనమాట. అది ప్రిపేర్ చేసుకోబోతున్నాం. దానికోసం ఏంటంటే రైస్ ఫ్లోర్ అండి. నేను బయట నుంచే తెచ్చాను. చూడండి, ఇది 2 కప్స్ అనమాట. దీంతో మెజర్మెంట్ చేస్తే 2 కప్స్ తీసుకున్నాను అండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం అన్నీ మిక్స్ చేసి కలుపుకుందాం. ఫస్ట్ ఏంటంటే బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది షాప్లో అయినా బాగానే వస్తాయండి చెక్కలు. లేదంటే కనుక మీరు మన బియ్యాన్ని నానబెట్టేసి మళ్ళీ వాటిని పట్టిస్తారు కదా, వేరే ప్రాసెస్ ఉంటుంది కదా అరిసెలకి, వాటితో అయినా చేసుకోవచ్చు అనమాట. బట్ అది మనకి అవైలబిలిటీలో ఉండదు కాబట్టి నేను షాప్ నుంచి తెచ్చిన ఫ్లోర్తో అయితే చేస్తున్నానండి. ఇదిగోండి, ఫస్ట్ ఏంటంటే ఈ రైస్ ఫ్లోర్ బియ్యపు పిండిలోకండి మనకి సరిపోయేంత సాల్ట్ వేసి మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్నాము. ఈ సాల్ట్ వేసా కదండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో బటర్ ఉంటుంది కదండి, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అనమాట. బటర్ కానీ ఇంట్లో నెయ్యి ఏది ఉంటుందండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒకవేళ అది లేదంటే మీరు చక్కగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా చక్కగా వేడి చేసండి మనం కలుపుకోవచ్చు అనమాట. ఇదిగో ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికోసం ఏంటంటే స్టవ్ పైన మనము కొంచెం వేడి నీళ్ళండి మరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట. పిండిని మనం కలుపుకుంటాం కోసం అని చెప్పేసి. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఫస్ట్ అండి ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఒక అల్లం వేసేసి నేను మిక్సీ పట్టుకున్నాను అండి. చూసారా, ఇది మీ స్పైస్కి తగినట్టు అండి. నేనైతే పచ్చికారమే వేస్తున్నాను, అందుకోసమే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే దీంతో పాటు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు. అలాగే పచ్చిపప్పు అండి, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అయితే నేను ఒక గంట ముందు నానబెట్టా. ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనవి మంచిగా టేస్ట్ రావడం కోసం అని చెప్పేసి పచ్చిపప్పు 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆల్రెడీ నానబెట్టా అండి. ఇందులోనే కొంచెం సగ్గుబియ్యం వేసుకోవచ్చు, ఏవైనా మీకు ఏవి మంచిగా అనిపిస్తే అవన్నమాట. ఇదిగోండి, పల్లీలు వేయించాను 2 టేబుల్ స్పూన్ అనమాట. అయితే ఏంటంటే అండి మన చిన్న రోల్ ఉంది కదా, ఆ రోల్లో వేసి కొంచెము నేను దంచా అనమాట. మరీ బేడలుగా అంటే ఉంటే బాగుండదులే, ఇట్లా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది. కొన్ని బాగుంటాయి, కొన్ని మిక్స్ అయిపోతాయిలే, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని నేను అట్లా కొంచెం క్రష్ చేసి వేసానండి. మామూలు దంచిని మిక్సీలో అయితే కాదనమాట. అలాగే అండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా నువ్వులు అనమాట. ఇదిగోండి, ఇట్లా మనము ఫస్ట్ దీన్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసుకున్నాక వాటర్ కలపకముందే మనం ఒకసారి పిండినండి టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఉప్పు ఉందా లేదా అనేది, ఉప్పు సరిపోతుందా మన వాటికి, లేకపోతే మనం కొంచెం ఏమన్నా యాడ్ చేసుకోవాలా అనేది. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇదంతా ఈ పిండి అంతా కూడా మనము మంచిగా మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా మంచిగా మిక్స్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసుకోండి సాల్ట్ ఎలా ఉందో. సాల్ట్ అలాగే మనం వేసిన పచ్చిమిర్చి ఘాటు కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. సాల్ట్ అయితే నాకు కొంచెం తక్కువైందండి, నేను కొంచెం యాడ్ చేస్తాను. బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోండి. కొంచెము సాల్ట్ అనేది పడుతుందండి, ఎందుకంటే మనము పచ్చిమిర్చి వేస్తున్నాము, అల్లం వేస్తున్నాము, ఇవన్నీ కూడా కొంచెం మరి ఘాటుకి దానికి అంతటికి సరిపోవాలి కాబట్టి కొంచెం పడుతుంది. మరి 1/2 టేబుల్ స్పూన్ అట్లా కాకుండా కొంచెం వేసుకోండి మీకు సరిపోయినంత. ఇదిగోండి, ఇప్పుడు హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ మరీ హాట్గా ఏం అవసరం లేదండి, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం వేసుకొని కలుపుకోవాలండి పిండి. అట్లా కలుపుకుంటూ ఒకవేళ సరిపోతే మళ్ళీ అనమాట ఒకేసారి వేసామనుకోండి మన పిండి పాడైపోతుంది. అందుకోసమని ముందుగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం చిన్నగా ఉన్నప్పుడు పండుగలు అనగానే అందరి ఇళ్లలో ఇవి కూడా చేసేవాళ్ళు. స్వీటు హాట్ ఏమో ఇదండి, చక్కగా అందరు కూర్చొని చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు కొంచెం హెల్పింగ్కి బాగుండేది, ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు కాబట్టి. అందరికీ తెలిసి ఉంటుంది ఇది ఆల్మోస్ట్. ఇంతే అండి, బాగా కలుపుకోవాలి ముద్దయ్యే విధంగా. ఇదిగోండి, నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, ఇందాక మనము పోసినవి అనమాట. పర్ఫెక్ట్గా పిండి సరిపోయింది. చూసారండి, కొంచెం బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపితే సరిపోతాయి అన్నమాట. ఇట్లా కలిపేసుకోవాలండి. చూడండి, ఇట్లా అంటే ఇట్లా పర్ఫెక్ట్గా అనమాట. ఇప్పుడు వీటిని మనము చిన్న చిన్నగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చక్కగా ఒత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమేనండి. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెస్ ఏమైనా ఉంటే అది ఇంకా ఈజీ కదా, కొంచెం వేసి చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే చేతితోనే చేస్తానండి, చూపిస్తాను అది కూడా. కలిపేసాక ఏంటంటే ఈ పిండి ఆరిపోకుండా దీని మీద ఒక తడి క్లాత్ పెట్టుకుంటే మంచిదండి, ఎందుకంటే బియ్య పిండి త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి. దీని మీద ఒక తడి గుడ్డ ఇట్లా వాటర్లో కొంచెము పిండేసండి దీనిపైన వేసుకుంటే మనం చేసుకునేటప్పుడు కూడా అది డ్రై అవ్వకుండా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారండి కన్సిస్టెన్సీ ఎలా కలిపానో, పిండి పర్ఫెక్ట్ అండి. ఇంతే, దీన్ని
పక్కన పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. దీనిపైన ఒక క్లాత్ కప్పేసి ఈ లోపల ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. చక్కగా చూడండి సరిపోయేంత ఆయిల్ అయితే మనము మంచిగా వేసేసుకోవాలి. ఇదిగోండి చక్కగా ముందైతే మన పిండిలో కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను అండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు క్లాత్ కప్పేసాను. దీన్ని పక్కన పెట్టేసాను అండి. దీన్ని కొంచెం ఆయిల్ రాసేస్తున్నానండి. ఒకవేళ ఇది కాకపోతే మీరు బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే పూరీ ప్రెస్ అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ పేపర్ యూజ్ చేసి చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒత్తేసుకోవాలండి. ఇదిగో ఈ సైజులో తీసుకున్నాం కదా, దీన్ని మనకి ఏ సైజులో కావాలో అట్లా ఒత్తేసుకోవచ్చు. ఎడ్జెస్ ఇట్లా వస్తాయి కానండి, ఏం కాదు, అవి ఫ్రై అయినాక బాగానే ఉంటాయి అన్నమాట. ఒకసారి చూసుకుంటా మీరు చేయితో ఇట్లా కొద్ది పలచగా చేసుకోవాలండి. అప్పుడే బాగుంటాయి అన్నమాట. క్రంచీగా తింటుంటే టేస్ట్ అంతా అండి. ఏ సైజ్ అంటే ఆ సైజు, బాగా పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లా అనమాట బాగా పలచగా, మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా తీసుకోవాలన్నమాట. ఇట్లా మిగిలిన అన్నీ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే అండి బటర్ పేపర్ మీద వేస్ట్ చేస్తున్నాను. దాని మీద మరీ చిన్నగా వస్తున్నాయని ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి. చూడండి చూసారా, ఇట్లానే అన్నీ అండి. అంతే అండి, పట్టే వరకు వేసేద్దాము. ఇదిగోండి చక్కగా ఒకసారి ఇట్లా కలుపుకుంటూ మనం వీటిని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు, ఇందాక చెప్పా కదండి, అట్లా వేయించేసుకోవాలి. ఈ లోపల మిగిలిన చేసేసుకోవాలి. చూడండి టైం పడుతుంది కాలటానికి. ఇందులో అండి ఎవరికి ఏ టేస్ట్ కావాలంటే అవి అనమాట. కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి. అట్లా మీకు ఏది నచ్చితే అది. చూడండి ఇవైతే కొంచెం కాలటానికి టైం పడుతుందండి. మళ్ళీ ఇట్లా కొంచెం తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కలర్ అయితే మంచి కొంచెం బ్రౌన్ కలర్, బ్రౌన్ మీద కొంచెం రావాలండి, అప్పుడే బాగుంటాయి అనమాట. ఇదిగోండి ఇట్లా అనమాట, ఈ బ్రౌన్ కలర్లో ఇట్లా తీసేయాలన్నమాట. ఇదిగోండి ఇట్లా ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ అండి. ఇట్లా ఉంటే బాగుంటుంది అనమాట. వీటిని మనము తీసేసుకోవాలి. ఇంకా సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ అండి, ఇంకా అన్నీ అట్లా చేసేసుకోవాలన్నమాట. చేసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి మన బియ్యపు చెక్కలండి. చాలా రోజులు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా ఒకసారి చేసుకున్నామంటే స్నాక్ లాగా ఈవినింగ్ టైమ్స్ కానీ ఎప్పుడైనా తినొచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఇదిగోండి చూడండి ఎంత పెలుసుగా ఎంత మంచిగా వచ్చినాయో. ఇట్లా అనమాట. ఇవైతే స్టోర్ చేసుకుని ఏం కావండి, చాలా బాగుంటాయి అనమాట. టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.